సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన బాబా భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలండి. ఎవరైతే బాబా తరపున ప్రార్థన చేయమని ఇంకా కూడా శ్రద్ధ సబూరి అనే మాటలతో మీరు ప్రార్థన పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా బాబాకి ప్రార్థన చేయడం అనేది జరిగింది. ఇంకా ఎవరైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే నెరవేర్చమని నేను బాబా దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు మనసులో ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో అలాంటి ఒక విషయం అనేది నీకు జరగాలి అని అంటే కనుక రేపు శుక్రవారం నాడు ఒకే ఒక తమలపాకు మీద ఇలా రాసి నువ్వు ఒక దీపాన్ని వెలిగించు తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సలహా ఇస్తున్నారండి. ఇది ఇప్పుడు చెప్తున్న వీడియో కాదండి, ఇంతకు ముందు కూడా మన ఛానల్లో ఒకసారి చేశాము. ఎంతో మంది చేసి మంచి ఫలితాన్ని పొందడం అనేది జరిగింది. నిజంగా బాబాకి తెలుసండి మనం మనసులో ఏముంది, ఆ విషయానికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అనే విషయం బాబాకి తెలుసు. కాబట్టి ఈరోజు ఇలాంటి ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఇంకా ఆ పరిహారాన్ని ఎలా చేయాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మాకు తెలిసిన ఒక గురువు గారి గురించి మీ అందరికీ తెలియచేస్తానండి. ఈయన మా జీవితాల్లో ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారు. ఈ గురువు గారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు, ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ గురువు గారు చెప్తారు. అది ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, ధన సమస్య, అన్నదమ్ముల మధ్య గొడవలు, తోడికోడల మధ్య గొడవలు, శత్రు ప్రయోగాలు, ఇంకా మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. 100% ఆయన చెప్పినట్టుగా జరుగుతుందండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఈ నెంబర్కి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా బాబాగారు చెప్పబోయే పరిహారం ఏంటో చూద్దామండి. సాధారణంగా అండి మనం ఎన్నో రకాల విషయాలని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక అనేది ఉంటుంది, ఒక్కొక్క రకమైన సమస్య అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ విషయం గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో నిజంగా అండి మన మైండ్లో రాత్రి అయ్యేసరికి ఎన్నో రకాల సమస్యలు మన మైండ్లో మెదులుతూ ఉంటాయండి. అలాంటి సమస్యలు అనేవి కనుక బయటపడాలి అని అంటే ఏదైనా ఒక్క సమస్య గురించి, చాలామంది కూడా అండి అక్క నేను 2-3 సమస్యల గురించి అనుకోవచ్చా, లేదంటే 2-3 కోరికలు నెరవేరాలని చెప్పేసి మనం రాసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారండి. బాబా మనకి ఎప్పుడూ నేర్పించింది ఏంటి అని అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం గట్టిగా సంకల్పం చేసుకొని ఆ విషయం నెరవేరేంత వరకు కూడా మనం వదలకూడదు అని చెప్పి, నిజంగా అలా గనక ఒక విషయం నెరవేరిన తర్వాత ఇంకొక విషయం గురించి సంకల్పం చేసుకొని అది జరిగేంత వరకు కూడా బాబా పాదాలని మనం వదలకూడదండి. అందుకోసమే మనకి శ్రద్ధ సబూరి అనే మాటల్ని బాబా నేర్పించారు. అంటే నమ్మకము, ఓపిక అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం వెంటనే జరగచ్చు, ఇంకోసారి లేట్ అవ్వచ్చు. అందువల్ల మన ఓపిక అనేది నశించకూడదు అనడం కోసమే బాబా మనకి ఇలాంటి సలహాలను కూడా, తల్లి నీ ఓపిక అనేది నశించకూడదు, ఎప్పటికైనా సరే నువ్వు ఈ విషయాన్ని సాధించగలననే నమ్మకంతో పట్టుదలతో కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా సాధించగలవు అని చెప్తున్నారండి. ఇది నిజంగా అండి మనకు తెలిసిన ఒక భక్తురాలు మనకు చెప్పిన ఒక పరిహారం అండి ఇది. అక్క నేను ఒక విషయం గురించి ఇలా అనుకుంటూ ఉన్నాను, నా మనసులో ఉన్న ఒక విషయం అనేది బాబాకి ఎలా తెలిసిందో నాకు తెలియదక్క. కరెక్ట్గా నేను ఈ వీడియో చూసేటప్పుడు నాకు అదే యూట్యూబ్ చూస్తున్నప్పుడు నాకు ఇలాగా ఒక వీడియో అనేది నాకు కంటపడింది. నేను నిజంగా అది మీ వీడియో లాస్ట్ టైం చూశాను. నేను ఏ విషయం గురించి అడుగుతున్నానో బాబాకి తెలుసు. అలాగే నేను ఆ విషయం నెరవేరాలి అని అనుకొని పరిహారం ఏం చేయాలా, బాబాకి ఎలా చెప్పాలా, ఇంతకుముందు చేశాను అయినా సరే జరగలేదు అని చెప్పి విసిగిపోకుండా నేను మళ్ళీ చేశానక్క, మీరు చెప్పినట్టుగానే నాకు ఖచ్చితంగా బాబా తీర్చారు నా కోరిక అనేది అని చెప్పి ఆవిడ మనకి ఒక మెయిల్ పంపించారండి. అది ఏంటి అని అంటే కనుక ఆ పరిహారం అనేది ఒకే ఒక తమలపాకండి. రేపు శుక్రవారం నాడు హోరా సమయం అనేది 3 సమయాలలో ఉంటుందండి. బాబా చెప్పే పరిహారం కాబట్టి గురువారం నాడు ఈరోజే చేయాలని ఏమీ లేదు. మీరు గురువారం కానీ మీరు వచ్చే గురువారం నాడైనా చేసుకోవచ్చు, లేదంటే శుక్రవారం నాడు చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే ఎంత విశేషం అనేది మనందరికీ కూడా తెలుసండి. అలాంటి తమలపాకుతో మనం రేపు అంటే శుక్రవారం నాడు చేస్తే ఇంకా మంచిదండి. హోరా సమయం అనేది మనకి 3 సమయాలలో వస్తుంది. ప్రతిసారి కూడా నేను తెలియజేస్తున్నానండి. కానీ కొంతమంది కొత్తగా చూసేవాళ్ళు కూడా
అడుగుతూ ఉన్నారు, అక్క హోరా సమయం అనేది ఎప్పుడు వస్తుంది అని. సమయం అనేది అన్ని రోజులలో ఒక్కొక్క రోజుకి తగిన హోరా అనేది మారుతుందండి. అంటే శుక్రవారం అయితే శుక్రహోరా సమయం అని, గురువారం అయితే గురుహోరా సమయం అని అంటాం. కానీ మనకి సమయం అనేది అంటే టైమింగ్స్ అనేవి అవేనండి. పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు సమయంలో ఉండే హోరా సమయంలో చేసుకుంటే చాలా మంచిది. చక్కగా అండి రేపు మనం మామూలుగా తాంబూలం అవి పెట్టడానికి అంటే అండి రేపు అరటిపళ్ళు తమలపాకులు తీసుకొచ్చి మనం దేవుడికి శుక్రవారం నాడు పెడతాం కాబట్టి అలాంటి తమలపాకులనైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు. వాటితో పాటు ఇంకొక 2 తమలపాకులు మీరు ఎక్స్ట్రా తీసుకొని దాంట్లో ఒక్క తమలపాకు ఉన్నా కూడా చాలండి. 1 కానీ 2 కానీ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. మనకి మామూలుగా అయితే అండి ఒక్క తమలపాకు ఉన్నా కూడా పర్వాలేదు. దాన్ని ఆ కాడ మటుకు తీయకుండా అలాగే చక్కగా పన్నీరుతో శుభ్రం చేసుకోండి. ఆ తమలపాకుని చేసుకున్న తర్వాత కుంకుమతో ఇలాగా స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఫ్రెండ్స్ ఆ తమలపాకు మీద. నిజంగా అండి స్వస్తిక్ గుర్తుకున్న విశేషం అనేది మీ అందరికీ తెలుసు. 4 దిక్కుల నుంచి కూడా మనకి నిజంగా అండి ఎలాంటి మంచి జరగాలి అని అన్నా కూడా ఈ 4 దిక్కుల ద్వారా కూడా మనకు జరుగుతుంది. అందువల్ల అలాంటి 4 దిక్కుల నుంచి మన కోరిక మనము ఇప్పుడు ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నామో అలాంటి ఒక విషయం అనేది మనకి జరగడం కోసం ఇలాంటి ఒక స్వస్తిక్ గుర్తుని వేసి, మీరందరూ చూసే ఉంటారండి బాబాగారి గుడిలో స్వస్తిక్ గుర్తుని ఓం అనే ఓంకారాన్ని వేసి ఉంటారు. కుడివైపు ఎడమ చేతి వైపు ఈ 2 గుర్తులు అనేవి ఉంటూ ఉంటాయండి. అందువల్ల అలాంటి స్వస్తిక్ గుర్తు అనేది చాలా విశేషం అన్నమాట. ఎలాంటి కోరికైనా సరే తీరటం కోసం ఒక్క తమలపాకు మీద ఇలాంటి స్వస్తిక్ గుర్తుని మీరు కుంకుమని చక్కగా మీరు పన్నీర్లో కలుపుకొని చక్కగా బడ్స్తో కానీ మీరు లేదంటే కనుక మీకు ఉంగరపు వేలు ఉంటుంది కదా, ఆ ఉంగరపు వేలుతో ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఎలా అయితే చూపించానో అలాగా మీరు స్వస్తిక్ గుర్తుని వేసుకోండి. ఆ 4 చుక్కలు కూడా పెట్టాలి మధ్యలో. పెట్టిన తర్వాత అప్పుడు ప్రమిదతో ఒక దీపాన్ని మీరు ఆ తమలపాకు మీద పెట్టండి. ఆ స్వస్తిక్ గుర్తు మీద ఈ దీపాన్ని పెట్టండి. పెట్టి చక్కగా తూర్పు దిక్కుగా వెలుగుతున్నట్టుగా ఈ దీపాన్ని వెలిగించండి. ఏ సమయమైనా హోరా సమయంలో చేయండి. రాత్రిపూట చేస్తే ఇంకా మంచిది, శుక్ర హోరా సమయం కాబట్టి. నిజంగా అండి ఇలా చేసిన తర్వాత మన కోరిక తీరదు అని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా మనం నలుగురికి వెళ్ళి చెబుతాం. ఎందువల్ల నేను అలా టైటిల్ పెట్టాను అని అంటే మనకి ఈ కోరిక తీరింది అని చాలా సంతోషంతో మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇలా చెప్తామో అలాగే నాకు నిన్న ఒక ఆవిడ చెప్పారండి. అందువల్ల అలాంటి ఒక సందర్భాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ కోరిక తీరగానే మీరు ఇంకొక నలుగురికి తెలియజేస్తారు కదా ఇలాంటి ఒక చిన్న పరిహారం చేసుకోండి అని. ఇది చాలా అద్భుతమైన ఒక పరిహారం అండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.